హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు వెల్లుల్లి కారంతోనే ఆలు మసాలా కర్రీ అండి చేస్తున్నాను. ఒక్కసారి ఇలా వెల్లుల్లి కారంతో ఆలు మసాలా కర్రీ చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇంకోసారి సర్వింగ్ అడుగుతారు. సాఫ్ట్ ఆలు, స్పైసీ గార్లిక్ మసాలా కాంబినేషన్తో అన్నం, చపాతీ, పూరి దేనికైనా పర్ఫెక్ట్ అండి. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. ఇక్కడైతే నేను చిన్న బేబీ పొటాటోని అయితే తీసుకున్నానండి. అరకిలో వరకు. నార్మల్ పొటాటోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటో అనేవి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు అయితే ఇచ్చుకోవాలండి. ఇలా ఉడికిపోయిన బంగాళదుంపలకి పైనున్న పీల్ తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. అర టీ స్పూను పసుపు, అర టీ స్పూను నల్ల ఉప్పు అండి, బ్లాక్ సాల్ట్ అంటారు కదా అది. అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇవన్నీ పొటాటోకు పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకోండి. అందులోనే పొట్టు తీసేసిన పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకోవాలండి. అలాగే కారం అండి, ఒక టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకొని 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టించుకొని తీసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న దాన్ని అయితే ఒక బౌల్లోనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన మసాలాలు కూడా యాడ్ చేస్తామండి. అలాగే అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ గరం మసాలా, అలాగే అర టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ని అండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా వెల్లుల్లి పేస్ట్లోని కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా కొంచెం కళాయి అంతా కలిసేటట్టు ఇలా ఒకసారి కళాయి కదుపుకోండి. ఇప్పుడు ఇందులోని మనం మ్యారినేట్ చేసుకున్న పొటాటోని అయితే వేసుకొని హై ఫ్లేమ్లో అయితే ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. పైన అనేది గోల్డెన్ కలర్ లేయర్ అనేది రావాలి. అంతవరకు అయితే ఈ పొటాటోని అయితే ఒక హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగానే వస్తుందండి. ఒక 2 నిమిషాలు వేయించుకోండి. కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటాయి పొటాటో అనేది. ఈ ఈ విధంగా ఏగిపోయిన పొటాటోలు అనేవి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఒక బౌల్లోకి అయితే తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో అండి అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఆనియన్ నేను చాపర్లో కట్ చేసుకుని వేసుకున్నాను. సన్నగా అయితే కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయింది కదా, ఎగిపోయినట్టండి ఆనియన్ అనేది. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కారంతో పాటు మసాలా కూడా కలుపుకుని ఉంచుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలండి. అలాగే ఇందులో మీడియం సైజ్ టమాటోనండి చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఉప్పుని అయితే వేసుకుంటున్నానండి. టమాటో అనేది త్వరగా వేగుతుంది. ఇప్పుడు మసాలా టమాటో అంతా కలిసేటట్టు వేగాలండి ఆయిల్లోని. ఇలా వేగితే అడుగు అంటుకుంటుంది కాబట్టి ఇందులోని పావు కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటే మనకి మసాలా అంతా అడుగు అంటకుండా చక్కగా వేగుతుంది. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలిన దాకా అయితే ఈ మసాలా అనేది వేయించుకోవాలండి. మనకి కాసేపటికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మసాలా అంతా చక్కగా ఎగిపోయిందండి. ఒకసారి అడుగు నుంచి పైకి ఒకసారి అంతా బాగా కలుపుకొని మన పొటాటో ఉన్నాయి కదండి వేయించుకున్నవి, ఇప్పుడు ఇందులోనైతే వేసుకోవాలండి. వేసుకొని ఈ మసాలా అంతా పొటాటోకి అంతా బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరకప్పు వరకు అయితే వేడి నీళ్ళు అయితే వేసుకోండి. చల్లనీళ్ళు వేయొద్దు. వేడి నీళ్ళు ఒక అరకప్పు వరకు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం రుచి ఇప్పుడే చూసుకోండి, సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన దాకా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదండి, మన పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లోని కాస్త కసూరి మేతిని వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, వెల్లుల్లి కారంతో ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే రైస్లోకి, అన్నం చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి.
రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్వయం పాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.